My age is 28. I came from KPHP regarding voice surgery. ప్యూబర్ఫోనియా మగపిల్లల్లో ఆడగొంతు. కొంతమంది మగపిల్లలు ఏజ్ పెరిగినా కూడా 20 years దాటినా కూడా ఆడగొంతుతో హై పిచ్ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటారు. ఈ హై పిచ్ వాయిస్ ని ఎలా ట్రీట్మెంట్ చేయవచ్చు, ఆడపిల్ల గొంతుతో మాట్లాడే వాళ్ళని మగ గొంతుగా ఎలా మార్చే అవకాశం ఉంది? నేను డాక్టర్ వెన్నకోట శ్రీప్రకాష్, మైక్రోకేర్ ENT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు ఒక 28 సంవత్సరాల యూత్, మీసాలు గడ్డాలు ఉన్నా కూడా హై పిచ్ వాయిస్ తో, ఫిమేల్ వాయిస్ తో మాట్లాడుతున్నాడు. అది ఎలా ఉంటుందో ఈ రోజు చూడండి మీరు. మైక్రోకేర్ ENT చేయించుకోవడానికి మా కజిన్ సజెషన్ వల్ల చేయించుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 January, February, March, April, May, June, July, August, September, October, November, December, Monday, Tuesday, Wednesday, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, శుక్రవారం, మంగళవారం. సో ఇతనికి 28 years వాయిస్ ఉన్నా కూడా మీసాలు గడ్డాలు వచ్చిన, అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, అవన్నీ వచ్చినా కూడా హై పిచ్ వాయిస్ తో మాట్లాడుతున్నాడు. ఇతని సమస్య ఏంటంటే హై పిచ్ వాయిస్ తో మాట్లాడడం వలన ఫ్రెండ్స్ దగ్గరే కాకుండా ఎస్పెషల్లీ జాబ్ లో తను పనిచేసే వాతావరణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, న్యూ పర్సన్ మాట్లాడినప్పుడు ఫిమేల్ అని అడ్రస్ చేయడం, అంటే మేడం అని పలకడం చేస్తున్నప్పుడు ఆ జాబ్ లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఎవరైనా ఫోన్ లో మనల్ని మేడం అని అడ్రస్ చేస్తే ఆ ఒత్తిడి సైకలాజికల్ గా విపరీతమైన స్ట్రెస్ గురవుతారు. అదే విధంగా జాబ్ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయ్యేటప్పుడు కూడా, మేనేజర్ లెవెల్ కి వెళ్ళేటప్పుడు ఇటువంటి వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళ కమాండింగ్ పవర్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా చాలా సార్లు ఈ పిల్లలు ఎవరైతే ఆడగొంతుతో మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సోషల్ గా, వర్క్ పరంగా, వాళ్ళ కెరీర్ పరంగా కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. వాళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ కూడా వాయిస్ లో కమాండింగ్ పవర్ లేనప్పుడు, ఆ లో పిచ్ ఏదైతే స్ట్రాంగ్ మేల్ పిచ్ లేనప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే కొన్ని ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒక్కోసారి ఏజ్ పెరిగే కొద్దీ కూడా హైపోగొనాడిజం అంటారు, అంటే టెస్టిస్ లో ఉండే మేల్ హార్మోన్స్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పూర్తిగా ప్రొడక్షన్ కాకపోవడం వలన జరిగే అవకాశం ఉంటుంది. అలాగే హైపోగొనాడిజం లేకుండా టెస్ట్ హార్మోన్స్ అంతా నార్మల్ ఉన్నా కానీ ఒక్కోసారి ఈ లారింగ్స్, వాయిస్ బాక్స్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం వల్ల కూడా కావచ్చు. ఇంకొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా ఫిమేల్ మెంబర్స్, అంటే మదరు, సిస్టర్స్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి సిస్టర్స్ కి, మదర్ కి ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నప్పుడు అదే గొంతుని అలవాటు చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ప్యూబర్టీ వచ్చినా కూడా వాళ్ళ గొంతు మారకుండా ఫిమేల్ వాయిసే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది మగపిల్లలు ఆడగొంతుతోనే మాట్లాడుతుంటారు ప్యూబర్టీ, ఈవెన్ మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత కూడా అలాగే ఫిమేల్ పిచ్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే ఫ్యామిలీలో ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ కావచ్చు, హెల్త్ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి ఆ టీనేజ్ టైంలో స్ట్రాంగ్ మేల్ వాయిస్తో మాట్లాడకుండా ఫిమేల్ వాయిస్తో మాట్లాడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్నిసార్లు కొంతమంది టీనేజ్ బాయ్స్ వాళ్ళకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని హీరోగా చూస్తున్నప్పుడు, అంటే ఓల్డర్ బాయ్స్ని కొంతమందిని హీరోయిజం ఉన్నప్పుడు వాళ్ళని ఆ విధంగా హీరోగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఫిమేల్గా ఫీల్ అవుతూ ఫిమేల్ వాయిస్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అలాగే కంటిన్యూషన్ హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది అనమాట. ఈవెన్ ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఫిమేల్ వాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చాలా కారణాలు ఉంటాయి. అయితే ఈ కారణాలన్నింటిలో కూడా కారణం ఏదైనా కానీ మనం రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ ఎవాల్యుయేషన్, అలాగే ఫిజికల్గా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాయిస్ బాక్స్లో స్ట్రక్చర్స్, వోకల్ కార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అందులో కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్స్ ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్ వోకల్ కార్డ్ స్ట్రక్చరే అబ్నార్మల్గా ఉంటుంది, దానివల్ల హై పిచ్ వాయిస్ వస్తుంటుంది. మనం ఎన్ని స్ట్రక్చర్ ప్యూబర్ఫోనియా సర్జరీ చేసినా లేదా వాయిస్ థెరపీ ఇచ్చినా కూడా వాళ్ళకి మారదు. సో అటువంటి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కొన్ని రకాల కండిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సల్కస్ వోకాలిస్ అనే కండిషన్ కావచ్చు. కొన్ని రకాల కండిషన్స్ని మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసి అవి రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పర్టికులర్ కేసులో ఇతనికి ఎటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా మీసాలు గడ్డాలు వచ్చాయి, 28 years ఓల్డ్ మేల్, అదర్వైజ్ అన్ని హెల్తీగా ఉన్నాడు, వోకల్ కార్డ్ స్ట్రక్చర్ నార్మల్గా ఉంది, చూడ్డానికి ఒక 28 years మేల్, హెల్తీ మేల్ అతను.
అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫిజికల్గా మెంటల్గా అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ అతని వాయిస్ చూశారు కదా ఎలా ఉందో, హై పిచ్ వాయిస్తో మాట్లాడుతున్నాడు. దానివల్ల అతనికి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే తన వర్క్ ప్లేస్లో తను ఎదుర్కొనే ఇబ్బందులు, ఎవరైనా ఫోన్తో మాట్లాడేటప్పుడు తను ఎదుర్కొనే ఇబ్బందులు, ఈ ఇబ్బందుల వలన తను మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఇతనికి అసెస్మెంట్ చేసినాక వాయిస్ థెరపీ యూజ్ అవ్వదు అని డిసైడ్ చేశాం. వాయిస్ థెరపీ ఎందుకు యూజ్ అవ్వదు అంటే 28 years ఏజ్లో వాయిస్ థెరపీ ఇచ్చినా కూడా ఎక్కువ రిజల్ట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలుగా ప్యూబర్టీ అప్పటి నుంచి కూడా, అంటే more than 10 years వయసు అప్పటి నుంచి more than 10 years అయిపోయింది ఆయనకి. ఆ ప్యూబర్టీ దాటిపోయి అన్ని సంవత్సరాలు బ్రెయిన్ ఆల్రెడీ లో ఫిమేల్ పిచ్కి అలవాటు పడిపోయిన పిచ్ని బ్రెయిన్ని హ్యాబిట్యూషన్ మార్చాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. కాబట్టి డైరెక్ట్గా దీనికి సర్జరీ చేయాలని డిసైడ్ చేసాము, సర్జరీ చేసాము. ఇప్పుడు సర్జరీ తర్వాత అంటే ప్యూపర్ఫోనియా సర్జరీ తర్వాత వాయిస్ ఎలా ఉందో మీరే చూడండి. నేమ్ వెంకటపతిరాజు. నా ప్రాబ్లం వచ్చి ఫీమేల్ వాయిస్ వచ్చేది ముందు. సో దాని గురించి హాస్పిటల్కి వచ్చాను. సో కంప్లీట్గా చేంజ్ అయింది సర్జరీ తర్వాత. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ వాయిస్. మైక్రోకేర్ ఈఎన్టీ వచ్చిన కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 4లో ఉంటుంది, రెమెడీ హాస్పిటల్ లైన్లో. సో నాకు మా కజిన్ సజెస్ట్ చేస్తే వచ్చాను. సో 100% రిజల్ట్ వచ్చింది హాస్పిటల్కి వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ వాయిస్. So now tell me numbers 1 to 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Tell weeks. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. Say Very nice. Having very excellent voice. Now it is male pitch. Male pitch means low frequency, low pitch. Female pitch means high pitch. So you should not remember your old pitch. Yeah. Now speak with your new pitch. Okay. I'm so happy for this voice. Thank you. సో ఇతనికి సర్జరీ అయిన తర్వాత వాయిస్ ఎలా ఉందో చూడండి. చక్కగా అతని వయసుకి అపియరెన్స్ తగ్గట్టుగా స్ట్రాంగ్ మేల్ వాయిస్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతని పిచ్ కూడా దాదాపుగా 110 ఉంటుందన్నమాట. 110 హెడ్జ్ అంటే పిచ్ ఎనీథింగ్ అబోవ్ 155 హెడ్జ్ ఈజ్ ఫిమేల్ వాయిస్, 155 బిలో ఈజ్ మేల్ వాయిస్. ఇతనికి స్ట్రాంగ్ 110 హెడ్జ్ ఉందన్నమాట, స్ట్రాంగ్ మేల్ వాయిస్. సో ఇప్పుడు ఇతను మాట్లాడే విధానం పూర్తిగా మారిపోయింది. ఇతని అపియరెన్స్ మంచి గడ్డంతో మంచి ఐకనిక్గా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్యూబర్ఫోనియా ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు, అంటే మగపిల్లలు ఎవరైతే ఆడగొంతతో సఫర్ అవుతున్నారో వాళ్ళు జీవితాంతం సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇనిషియల్గా వాయిస్ థెరపీ చేయవచ్చు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ది ప్రాబ్లంలో అంటే టీనేజ్ వయసులో 15 to 18 years ఏజ్ వరకు కూడా వాయిస్ థెరపీ ద్వారా నయం చేసే అవకాశం ఉంటుంది. సమ్టైమ్స్ వాయిస్ థెరపీతో నయం కానప్పుడు, లేదా అది బాగా హ్యాబిట్యూట్ అయిపోయి వాయిస్ థెరపీ ఇచ్చినా కూడా నయం కాని పరిస్థితుల్లో మనం ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చు. ఈ ప్యూబర్ఫోనియా సర్జరీలో వోకల్ బాక్స్లో ఉండే స్వర పేటికలో ఉండే వోకల్ కార్డు స్వర నాళాలని పిచ్ చేంజ్ చేస్తాం అనమాట. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా తీగల ద్వారా పిచ్ ఎలా చేంజ్ చేయడం జరుగుతుందో అలాగే వోకల్ కార్డులో ఉండే పిచ్ని కూడా మనం చేంజ్ చేయవచ్చు అనమాట. చాలా సింపుల్గా సర్జరీ అవుతుంది. 1 day ప్రొసీజర్. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ అయినాక 1 week వాయిస్ టెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఎడిమా అంతా తగ్గినాక మాట్లాడడం స్టార్ట్ చేస్తే న్యూ పిచ్తో బ్రెయిన్ కూడా న్యూ పిచ్ని అలవాటు చేసుకొని న్యూ పిచ్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఈ విధంగా రిజల్ట్ చూడవచ్చు మీరు.